నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభువు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానవనం కలకలలాడుతుంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బ్రావురుమన్నవి కృంగిపోతూ. అంతలో ఒక సన్నజాజి కన్య సన్నని గొంతుకతో నాతో ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీగ తల్లి జాతీయత తిద్ది తీర్తుము. తదీయ కరములలోన స్వేచ్ఛమైను ఎలలోగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కనుము శతము. ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు. పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రొచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము. అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా యవనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావలె పారబోతురు కదా. నరజాతికి నీతి ఉన్నదా?